అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం కొక్కిరాలపల్లి ఆశ్రమ బాలికల పాఠశాల హెచ్ఎం రాంబాబు ఆధ్వర్యంలో మేరా దేశ్ మేరా మట్టి కార్యక్రమం చేపట్టారు. జాతీయ జెండా చేతబూని కొక్కిరపల్లి గ్రామంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిట్టిబాబు, కమల, సత్యవతి, నూకరత్నం, పద్మకుమారి, కాంప్లెక్స్ కార్యదర్శి కె రాంబాబు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మండలం ఏ స్కూల్ గర్ల్స్ కొక్కరపల్లి నుండి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటిది మేరా దేశ్ మేరా మాటి మేరా దేశ్, నా నేల నా దేశం అనే ప్రోగ్రాం 25వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూర్చో తప్పకుండా పాటించిన ఆదేశాల ప్రకారం మేము మా పాఠశాలలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశం కూడా మేము అమలు చేస్తూ, అంటే దేశాన్ని కూడా దేశంలో అందరూ కూడా ఈ ప్లాస్టిక్ ఉండకూడదు, మన భూమిని మనము వ్యర్థ పదార్థాలతో పాడు చేసుకోకుండా మనము మన భూమిని సారవంతంగా చేసుకొని ప్రతిది ఒకటి అమృతం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మన భూమిని మనము చేసుకుందామని చెప్పేసి ఈ ప్రోగ్రాం చేసినందుకు ఆ ప్రోగ్రాంను మా పాఠశాలలో ఈరోజు మేరా దేశ్ మేరా మట్టి అనేటువంటి ప్రోగ్రాం అనేటువంటిది ఈరోజు మేము విజయవంతంగా చేస్తున్నామనడానికి మా అనేటువంటి దాని మీద కూడా మేము గ్రామస్తులకు ఇంటింటికి వెళ్ళి మట్టి సేకరించడం, మట్టి ఎందుకు సేకరించడం దానికి అవగాహన కల్పించి ఈ ఎందుకు ఈ ప్రోగ్రామ్ని అడిగారు చాలా మంది. అడిగానే మేము మట్టి అనేటువంటి ఎందుకు సేకరిస్తామంటే ఇప్పుడు చెప్పిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అనేటువంటి భూమి మీద పారిస్తే సారవంతం కాకుండా ఉంటుంది, దీనివల్ల మనము నష్టపోతాము. సారవంతమైనటువంటి చేయాలంటే మనం ముందు ఫస్ట్ ప్లాస్టిక్ నిషేధించి సారవంతమైనటువంటి భూమిని తయారు చేసుకోవడం గురించి ఈరోజు ప్రోగ్రామ్ చెప్పేసి మేము వివరించడం జరిగింది గ్రామస్తులు రైలు. ఓకే, థ్యాంక్ యూ.